వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే ఆ పార్టీలోకి వెళ్తున్నాము. ఇది బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నటువంటి మాట. నిన్న కేకే, ఈరోజు కడియం శ్రీహరి, అంతకుముందు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వరుసగా ఎందుకని బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతున్నారు? ఈ మొత్తం ఎపిసోడ్ని ఎలా చూడాలి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. నమస్తే. సో ఓవరాల్గా ఈ జరుగుతున్నటువంటి ఎపిసోడ్స్, తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత, బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎందుకని ఇలా జరుగుతోంది? మీరు చివరగా చెప్పింది కారణం. బీఆర్ఎస్ ఓటమి కారణంగా ఇవాళ అక్కడ ఉండకుండా చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు. అయితే మొత్తాన్ని వీళ్ళు బయటకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వెళ్తున్నారా, లేదు వాళ్ళ కుటుంబాలని బలోపేతం చేసుకోవడానికి వెళ్తున్నారా, వాళ్ళ అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తున్నారా, లేదా వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు కోసం వెళ్తున్నారా అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఇది ఊహించినటువంటి షాక్. అంటే ముఖ్యంగా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. చేవెళ్ళ నుంచి పోటీ చేసి ఉన్న రంజిత్ రెడ్డి, ఆయన టికెట్నే మొదలు ప్రకటించినప్పటికీ ఆయనకు అటువంటి సంకేతం ఇచ్చి నువ్వు పని చేసుకో అని చెప్పిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్కు పనిచేయడం ప్రారంభించి ఆయన పట్టుబట్టి అదే స్థానంలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా, అంటే ఇంకా వాళ్ళ ఇప్పుడు పార్టీ మారినటువంటి ఈ 6-7 బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులకు సంబంధించినటువంటి పదవి కాలం ఇంకా ముగిసిపోలేదు. వాళ్ళు ఇంకా పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రతినిధులుగానే ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు పార్లమెంట్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే ఇంకా బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఎవరెవరైతే ఈ పార్టీ మారి బీబీ పాటిల్ లాంటి వాళ్ళు కూడా ఇంకా బీఆర్ఎస్ ఎంపీలుగానే ఉన్నారు. వీళ్ళు సడన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఫీల్డ్లో ఉంటున్నారు. అదేవిధంగా వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా బీఆర్ఎస్ ఎంపీగానే ఉన్నాడు. కానీ ఆయన ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వీళ్ళంతా కూడా ఇప్పుడు పార్టీ ఓడిపోయింది, ఇక్కడ పార్టీ నాయకత్వం స్పందించేస్తే వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు స్పందించేటువంటి పరిస్థితులు లేదు. ఈవెన్ కడియం కావ్య గారు అయితే తన లెటర్లో పార్టీలో ఆమె అసలు పార్టీలో ఎప్పుడు జరిగింది, ఆమెకి పార్టీలో అయోమయం ఎప్పుడు కనిపించింది. బట్ ఎవ్రీబడి ఈజ్ ఫైండింగ్ సమ్ కైండ్ ఆఫ్ రీజన్ టు టేక్ అన్ ఆపర్చునిటీ. ఒక అవకాశం తీసుకోవడానికి ఏదో ఒక రీజన్ పెట్టి ఆ పార్టీ మీద బండలేసిపోతున్నారు. నిజానికి ఒక రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళే చాలా నిజాయితీగా నిన్న అవకాశం కోసం పోతున్నాను అనేటువంటి మాట మాట్లాడినారు తప్ప ఈ మధ్య కాలంలో చేరినటువంటి నాయకులు మాత్రం చాలా దిగజారిపోయేటువంటి స్థాయిలో మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఇది మొదటిది. దీనికి ప్రధాన వైఫల్యం లేదా ప్రధాన కారణం కేసీఆర్, ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి ఆ నాయకత్వ వైఫల్యమే కారణమని నేను అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళెవరు చిన్న లీడర్లు కాదు. నిజానికి ఉద్యమంతో పోలిస్తే చాలా చిన్న లీడర్లు. కేశవరావు గారు తెలంగాణ ఉద్యమము నడుస్తున్నంత కాలం ఆయన ఒక పూర్తి స్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ లాగానో, లేదా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయన సభ్యుడే, లేదా ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ లాగానో ఒక చండ శాసనుడిలాగా మాట్లాడేటువంటి వాడు. ఉద్యమానికి అనుకూలంగా ఉన్నట్టుగా చెప్తూనే ఆయన కాంగ్రెస్ పార్టీకి పూర్తి విధేయుడుగా, లాయలిస్టుగా, ఎవరికి అనుమానం కూడా రానంత ఇదిగా పనిచేశాడు. దానికి కారణం ఏంటంటే ఆయన ఒక 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి నిజానికి నాకు చాలా ఇష్టమైన లీడర్ ఆయన. ఎందుకంటే ఒక మంచి టాకెటివ్ లీడర్, స్పాంటేనిటీ ఉన్నటువంటి లీడర్. చాలా అంటే మీరు ఏదైనా అడగండి, అంటే ఏదైనా ఒక లేని దేశాల మధ్యలో ఆ యుద్ధం గురించి ఏంటంటే కూడా దాని గురించి కూడా విశ్లేషణ చేయగలిగేంత సామర్థ్యం, అంటే అక్కడ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోకుండా, అంటే ఒక స్పాంటేనిటీ, అప్పటికప్పుడు మాటలు అల్లి చెప్పగలిగేటువంటి ఒక గొప్ప మాటల మాంత్రికుడు అని అంటారు కదా, నాకు అట్లాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. మూడవది, ఏదో హామ్ చేయాలని అనుకునేటువంటి, ముఠాలు కట్టాలనుకునేటువంటి, గ్రూపులు కట్టాలనుకునేటువంటి వ్యక్తి కాదు కేశవరావు. ఎప్పటి నుంచి నేను ఆయన జర్నలిజంలో, అంటే నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న కాలం అంటే 80s, 85, 86 ఆ ప్రాంతంలో ఆయన ఆంధ్రజ్యోతి పక్కనే ఆయన ఇల్లు ఉండేది. అంటే నిజంగా కూడా చాలా కష్టపడి కాంగ్రెస్లో నిలదొక్కున్న ఒక బీసీ నాయకుడు. కానీ
కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన ఏమీ తక్కువ చేయలే. హీ వాజ్ యంగెస్ట్ మినిస్టర్ భవనం వెంకట్రామ్ గవర్నమెంట్లో. భవనం వెంకట్రామ్ చీఫ్ మినిస్టర్ అయినాక ఆయన తర్వాత 3 గవర్నమెంట్లలో కూడా ఆయన 3 రకాల క్రియాశీలమైనటువంటి బాధ్యతలు నిర్వహించినాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ యంగ్ ఏజ్లో, ప్రాబబ్లీ లెస్ దెన్ 30 years 28 yearsలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినాడు ఆయన. అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినాడు. అదే చాలా మంచి మంచి పొజిషన్స్లోకి వెళ్ళాడు. మేధావుల ఫోరం నాయకుడు అయినాడు. రాజీవ్ మిషన్, ఇంకేదో మిషన్ అయినాడు. అంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా ఎంగేజ్ అవుతూ కాంగ్రెస్ పార్టీతో ఆ పార్టీని లైవ్లో ఉంచుకుంటూ పీసీసీ ఎవరైనా ఇంకొకరు ఎవరైనా ఆయన తెలంగాణ ఆయనతో పాటు ఉన్నటువంటి లీడర్లు అందరూ కనుమరుగు అయిపోయినారు. ఒకప్పుడు మనం మా స్టూడెంట్స్ డేస్లో బీసీ నాయకులు, తెలంగాణ నాయకులు అంటే ఒక జగన్నాథరావు, ఒక కేశవరావు, ఒక బాలగౌడ్ ఇట్లుండే అటువంటి. క్రమక్రమంగా బాలగౌడ్ పూర్తిగా కనుమరుగైపోయినాడు. జగన్నాథరావు గారు పార్టీలో నుంచి, రాజకీయాల్లోంచి పూర్తిగా ఆయన కూడా కనుమరుగైనాడు. కరెక్ట్గా దాదాపుగా అట్లా జరుపుకుంటూ వస్తున్నటువంటి టైంలో ఈయనకి ఒక మంచి అవకాశం రాజశేఖర రెడ్డి రూపంలో వచ్చి, రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని పికప్ చేసుకొని ఆయనని పీసీసీ ప్రెసిడెంట్గా చేసి మళ్ళీ ఒక లైమ్ లైట్లోకి తీసుకొచ్చి అప్పుడు చాలామంది విమర్శించినారు. కాంగ్రెస్లో ఉన్న మాస్ లీడర్ ఏమైనా విమర్శించినారు, అసలు కేశవరావుకు కాన్స్టిట్యున్సీనే లేదు, ఏ ఒక్క రాష్ట్రంలో ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఫలానా ఊరు నుంచి నేను పోటీ చేస్తానే అటువంటి క్లౌడ్ లేదు, అటువంటి ఒక నెట్వర్క్ లేదు ఆయనకి. ఆయన ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించినట్టు ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఆయన ఏ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపు, బహుశా ఆయన పూర్వీకులు ఎక్కడి నుంచో నాకు తెలియదు. బట్ ఎక్కడ కూడా ఏ జిల్లా నుంచి కూడా ఆయనకు ఒక రిప్రజెంటేషన్, ఒక రిప్రజెంట్ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చింది. ఒక దశకు వచ్చేసరికి ఆయనను పీసీసీ ప్రెసిడెంట్గా చేసింది. పీసీసీ ప్రెసిడెంట్ చేయడమే కాకుండా ఏఐసీసీలోకి తీసుకుంది. ఏఐసీసీలో వర్కింగ్ కమిటీ మెంబర్గా చేసింది. రాజ్యసభకు పోవడంతో కేశవరావు గారి దశ పూర్తిగా తిరిగిపోయింది. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఆయనని రాజ్యసభ పంపించింది 2006లో అనుకుంటా. 6 నుంచి 12 వరకు 13 వరకు ఆయన రాజ్యసభలో ఉన్నారు. ఆ రాజ్యసభలో ఉన్నప్పుడు 2009 నుంచే తెలంగాణ మంటలు అనేటివి ఎగిసిపడుతున్నాయి. ఆ టైంలో ఆయన నిజానికి చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు. అయినా కూడా ఒక పొన్నం ప్రభాకర్ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు చేసినంత అలజడి, చేసినంత ఆందోళన కూడా ఆయన ఎప్పుడు డైరెక్ట్గా తెలంగాణ ఉద్యమంలోకి రాలేదు అనేటువంటిది అప్పుడు క్రియాశీలంగా ఆ ఉద్యమంలో విశ్లేషణ చేసిన వాడిగా నా అనుభవం. సరే, రెండవ ఇదేమిటి అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి చాలా లాయల్గా, విధేయుడుగా నటించి, నమ్మించి ఉన్నత పదవులు పొంది ఒక 5 రాష్ట్రాలకు 4 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉండి, క్లోజ్ గాంధీ ఫ్యామిలీకి ఒక క్లోజ్ అసోసియేట్గా ఉన్నటువంటి మనిషి తన రాజ్యసభ టర్మ్ అయిపోయిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీని, అప్పటికి తెలంగాణ మూమెంట్ పీక్లోకి వెళ్తుంది. 2013 అంటే ఆల్మోస్ట్ 12-13 అనేది శ్రీకృష్ణ కమిటీ హడావిడి అనేదంతా నడుస్తుంది. అటువంటి టైంలో ఇక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ పార్టీ మిగలదిగా రాజకీయాలలో అని అనుకుని నేరుగా కేసీఆర్ ఇంటికి వెళ్ళి కేసీఆర్తో మాట్లాడి బీఆర్ఎస్లోకి జరిపాడు, టీఆర్ఎస్లోకి జరిపాడు. నిజానికి అప్పటికి చాలామందికి ఇది మింగుడు పడలే. ఎందుకంటే కాంగ్రెస్ ద్రోహం వల్లనే ఇంతమంది చనిపోతున్నారు అనేటువంటి అభిప్రాయంలో అప్పటికి ఆత్మహత్యలు నడుస్తున్నాయి, ఎక్కడికక్కడి నిరసనలు నడుస్తున్నాయి. అటువంటి టైంలో కేశవరావు గారు వచ్చి బీఆర్ఎస్లో చేరడము, టీఆర్ఎస్లో చేరడం అనేటువంటిది ఆ పార్టీ వాళ్ళకి, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి, క్రియాశీలంగా ఉన్న వాళ్ళకి చాలామందికి వాళ్ళు నాతో కూడా షేర్ చేసుకున్నారు, నచ్చలేదు. అయినప్పటికీ కూడా మేము మాలాంటి వాళ్ళం కూడా ఏం చెప్పామంటే కేశవరావు గారు డెఫినెట్గా ఒక అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి తెలంగాణ నాయకుడు. అదేవిధంగా అప్పటి వరకు వాళ్ళ కొడుకుదేదో గన్ను పేలిన కేసు ఇట్లాంటివి తప్ప ఆయనకేమీ అవినీతి, మరక, మంట ఇటువంటి ఏమీ లేనటువంటి ఒక కుంభకోణాలలో ఉండి అట్లా చేసినటువంటి వ్యక్తి కాదు. ఏదో మాట్లాడగలుగుతాడు, ఆర్టికులేట్ చేయగలుగుతాడు. సరే, అవతలకి అర్థమవుతుంది, అర్థం కాదు, అది వేరే సంగతి. బట్ నిరంతరం ఒకటైతే ఒక ట్రెడ్మిల్ లాగా నడుస్తుంటుంది అది. సో మల్టీ లాంగ్వేజెస్ దీనిలో ఉంటాడు. దీనికంటే చాలా ఇంపార్టెంట్ బహుశా కేసీఆర్ ఆయన నమ్మడానికి ఈయనకు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు. నేరుగా సోనియా గాంధీనైనా, లేకపోతే అప్పటికి మల్లికార్జున ఖర్గే లేడు, షిండే లాంటి వాళ్ళనైనా, లేదా చిదంబరం లాంటి వాళ్ళనైనా, అంటే వాళ్ళు ఇంగ్లీష్ భాష వాళ్ళైనా, హిందీ భాష వాళ్ళైనా, లేకపోతే ఇంకొక భాష వాళ్ళైనా మాట్లాడగలిగే చొరవ, చనువు,
సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఇవన్నీ ఏదో చూసి బహుశా కేసీఆర్ ఆయనని చేర్చుకుని ఉండి ఉండొచ్చు. నిజానికి ఆయన చేరినప్పుడు ఎవరు రాలే, ఆయన ఇప్పుడు వేల మంది 100 మంది వచ్చి ఏం చేరాలే. సరే ఆ తర్వాత వాళ్ళ అబ్బాయికి ఏదో కార్పొరేషన్ చైర్మను, ఇంకొక వాళ్ళ అమ్మాయికి హైదరాబాద్ నగర మేయర్, ఇట్లా ఆయన కుటుంబాన్ని పాపం వాళ్ళని కూడా అట్లనే బీఆర్ఎస్ పైకి తీసుకొచ్చింది. బీఆర్ఎస్లో ఎవ్వరికి ఇవ్వనంత స్థానం కేశవరావు గారికి ఉంది. కేశవరావు గారిని అడగకుండా కేసీఆర్ గారు ఎప్పుడూ ఏ పని చేసినట్టు కనబడలేదు. కేశవరావు గారు ఆ విషయం చాలా చాలా సందర్భాలలో చెప్పేవాడు. అంటే అటువంటి అంత నమ్మినటువంటి వ్యక్తిని వదిలేయడం, దానికి ఏదో చావుదలలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో చచ్చిపోతామని చెప్పడం, ఇదంతా చాలా ఒక డ్రామా లాగా కనిపించట్లేదు. ఇది ఒక అంటే వాళ్ళ అవసరాల కోసమే ఏ డ్రామా దేన్నైనా చంపగలుగుతారు, దేన్నైనా బతికించగలుగుతారు రాజకీయ నాయకులు అనేది అర్థమవుతుంది. ఇదే డైలాగ్, ఇదే వర్డింగ్ డి శ్రీనివాస్ అనేటి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చి ఇక్కడ రాజ్యసభ సభ్యుడై మళ్ళీ ఆయన 6 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కాకముందే పోయి గాంధీ భవన్ దగ్గర తేలాడు. అప్పుడు కూడా విలేకరులు అడిగితే నేను కాంగ్రెస్లో చనిపోవడానికి, అసలు ఎవరైనా చనిపోవడానికి కాశీకో గయాకో పోవాలి కానీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోతున్నారు చనిపోవడానికి? అంటే ఇది ఎవరో నెటిజన్స్ చాలామంది ఆలోచిస్తున్నారు. ఇది నిజానికి వీళ్ళు చెప్తున్నటువంటి ఒక వృద్ధాప్యంలో వాళ్ళ సొంత ఇంటికి పోవాలనే కోరిక ఉన్న పద్ధతిలో పుణ్యక్షేత్రాలు ముగించుకొని వచ్చి అట్లా కాదు వీళ్ళు చేస్తున్నది వాళ్ళ వారసులను కాపాడుకోవడం కోసం, ముందుకెళ్ళడం కోసం. చూడండి, అసలు మూలానికి వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని కేశవరావు గారు వచ్చారు. ఇప్పుడు వీళ్ళ విమర్శలలో ఎన్నడూ డైరెక్ట్గా ప్రజల్లో అసెంబ్లీకి వెళ్ళి పోటీ చేసి, లేదా నా నియోజకవర్గం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇంతకుముందు చెప్పినట్టు లేనటువంటి వ్యక్తిని మంత్రిని చేసింది, రాజ్యసభ సభ్యుని చేసింది, సిడబ్ల్యూసి లాంటి స్థాయి దాకా తీసుకుపోయింది. అసలు దాన్ని ఎందుకు వదలాల్సి వచ్చింది? అప్పుడు వదిలినారు. సరే, మీకు తెలంగాణ ముఖ్యము, తెలంగాణ సొంతిల్లు అనుకున్నారు, తెలంగాణ కన్నతల్లి అనుకున్నారు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే నేను 69 ఉద్యమకారుని కూడా చెప్తారు. ఫైన్, మరి ఉండండి తెలంగాణలోనే. ఏమిటి అంటే సమస్య, వాళ్ళ పిల్లల భవిష్యత్తు అనేది సమస్య. ఇప్పుడు కాదు, మేయర్ గారు విజయలక్ష్మి గారు నెల రోజుల క్రితమే రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఆమెకి కౌన్సిల్ ముందుకు పోవాలంటే, మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు నడవాలని అంటే, ఆమె సాధారణమైన సిటీ కాదు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్. ఇది 1.5 కోటి మంది కంటే ఎక్కువ మందికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నగరం హైదరాబాద్. వరల్డ్లో పేరు పొందినటువంటి నగరం. అటువంటి నగరానికి మా ఫస్ట్ సిటిజన్, ప్రథమ మహిళ, ప్రథమ పౌరురాలు. అటువంటి పదవిని ఆమె అయాచితంగా వదులుకొని బలై బీఆర్ఎస్లో ఉండడం మూలంగా బలి అవ్వాలని ఆమె కోరుకోవట్లేదు. ఈమె సహచరులు, ఈమె అనుచరులు, ఈమె డిప్యూటీలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు, బీఆర్ఎస్కి రాజీనామా చేసినారు. అందుముందు ఫసియుద్దీన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ తర్వాత ఇంకో లేడీ వీళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళందరూ అయి ఉండొచ్చు, వీళ్ళంతా వెళ్ళిపోయారు. ఈమెను కప్పేయడం అనేటువంటిది వాళ్ళకు 2 నిమిషాల పైన, ఒక చిన్న నోటీస్ ఇస్తే ఆమె వెళ్ళిపోతుంది. సో ఇటువంటి సమస్యలలో ఉన్నప్పుడు, పాపం అప్పుడు కూడా సమస్యలలో ఉండడం మూలంగానే కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్కి వచ్చారు. ఎందుకంటే అప్పుడున్న సందర్భంలో అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చినాయి ఆయన మీద, కొన్ని వాళ్ళ పిల్లల మీద ఆరోపణలు వచ్చినాయి. సో ఇవాళ పిల్లలను కాపాడుకోవడానికి 84 సంవత్సరాలు ఆయన వయసు. ఇప్పుడు కేశవరావు గారు అపారమైన అనుభవము, అపారమైన జ్ఞానం, అపారమైనటువంటి మెమరీ, అపారమైన చతురత ఉన్నటువంటి మనిషి. ఆయన ఇంత అవలీలగా పార్టీని మారుతాడనేది నేనే ఊహించలేదు. ఇకపోతే శ్రీహరి గారు, అంతకుముందు శ్రీనివాస్ గారు, డి శ్రీనివాస్ కూడా పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఇటు వచ్చినాడు. సంజయ్ని ఏదో రకంగా ట్రాక్లోకి తేవాలనుకున్నాడు, అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాడు. రకరకాల ప్రయోగాలు చేసినాడు ఆయన కూడా. ఇక్కడ ఏమి పప్పులు ఉడికేటట్లు లేవు, ఇక్కడ ఏమి వేరేది లేదు అని అనుకొని, అసలు నిజానికి వీళ్ళిద్దరికీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఇద్దరికి వాళ్ళు వచ్చిన కొన్ని నెలల్లోనే వాళ్ళు కోరుకున్న పదవులు ఇచ్చారు. అసలు రాజ్యసభకు పోవడానికి అక్కడ 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు.
పార్టీలో అనేక ముందు మంది నుంచి ఉద్యమకారులు ఉన్నవాళ్ళు. ఉన్నారు. అంటే నిజంగా కూడా అప్పుడే 2013లోనే కోదండరామ్ గారితో బాగుండి కోదండరామ్ గారిని అక్కడికి పంపించుకుంటే ఇప్పుడు ఈ సమస్యలు ఉండేటిగా. మీరు మొత్తం చూడండి, ఇవాళ కడియం శ్రీహరి గారు కూడా ఏదో ఆయన ఈయన పోతే కాంగ్రెస్ బలోపేతం అవుతుందా, బీఆర్ఎస్ నిజంగానే ఆయన వస్తే బలోపేతమైందా, ఇవన్నీ మనకు తెలిసినటువంటి సత్యాలు. శ్రీహరి గారు మాస్ లీడర్ కాదు. శ్రీహరి గారు కూడా మేధావి, చదువుకున్నవాడు, తెలివైనవాడు. ఆయన కూడా అల్లాటప్పగా ఊరికైనా పార్టీలు మారేటువంటి మనిషి కూడా కాదు నిజానికి. కానీ ఆయనలో ఏదో ఒక భయము మొదలైంది 2-3 రోజుల నుంచి, ఈ 10 రోజుల నుంచి, వారం రోజులు. అవన్నీ సాకులు, టెలిఫోన్ ట్యాపింగు, కవిత అరెస్టు. శ్రీహరి గారు అసెంబ్లీలో అవినీతి మీద ఎంత గంభీరంగా మాట్లాడినాడో మనకు ఆ టేప్స్ కనబడతా ఉన్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు భయపడ్డారు కేసీఆర్ని బాపు అని అనడానికో లేకపోతే జాతిపిత అనడానికో. వాళ్ళ పార్టీలో పిలుచుకుంటారేమో కానీ ఈయన అసెంబ్లీ వేదికగా చెప్పినాడు కేసీఆర్ జాతిపిత. అంటే ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఆయనలో ఏదో ఒత్తిడి ఉన్నట్టుంది. నేనేమనుకున్నా అంటే ఈ టర్మ్ నిజానికి ఆయన ఇంకొక 5 సంవత్సరాలు ఆయన అసెంబ్లీ లైఫ్, ఇంకా 5 years అంటే ఆయన కూడా 80-85 సంవత్సరాల వయసుకు వస్తాడు. 80 దాకా ఖచ్చితంగా వస్తాడు అనుకుంటున్నా. సో ఎందుకండి ఈ వయసులో మీకు ప్రాబ్లమ్స్? ఇప్పుడు అడిగితే ఏమంటే కూతురికి ఎట్లాగో అరంగేట్రం చేయించాలి, పొలిటికల్గా రాజకీయాల్లో అమ్మాయిని పంపించాలి. అమ్మాయి మంచి డాక్టరు, సేవ చేసి తెలివైన అమ్మాయి, చొరవ ఉన్న అమ్మాయి, నిజంగా కూడా చాలా డైనమిక్ అమ్మాయి. మరి ఇంకేమి బీఆర్ఎస్ తోటి లాంచ్ చేయండి. ఆల్రెడీ టికెట్ ఇచ్చారు కదా మీకు. నిజంగానే కనుక కేసీఆర్ మీకు టికెట్ ఇవ్వకపోతే, మీరు ఎంపీగా ఉన్నారు, ఎంపీగా గెలిచారు, రాగానే ఎన్నికల్లో పోటీకి తీసుకెళ్ళాడు, మిమ్మల్ని ఎంపీగా పెట్టాడు, మీకోసమే అక్కడ ఒక ఎన్నిక తీసుకొచ్చినాడు. అప్పుడు తీసుకొచ్చి సరే మీరు ఎంపీగా పోయినారు, మళ్ళీ లేదు అని చెప్పి పాపం ఆ రాజయ్యని ఏదో ఇదైపోయి మిమ్మల్ని అక్కడ రాజీనామా చేయించి శాసనమండలికి తీసుకొచ్చినాడు, మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేసినాడు, 2 సార్లు శాసనమండలికి టికెట్ ఇచ్చాడు. తర్వాత మీరు శాసనమండలి ఇంకో 4 ఏళ్ళలో 2 ఏళ్ళలో ఉండగానే మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి అసెంబ్లీకి పోటీ చేయించాడు. ఇట్లా ఈ సీటు కోల్పోయినారు. ఇప్పుడు ఆ సీటు కూడా పోయింది కదా. సరే అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో మీరు రావడం కోసము రాజయ్యని ఇంకేదో చేసి రాజయ్యని ఒక బూతు బొమ్మలాగా మార్చేసినారు. చేసి ఇవాళ మీరు అక్కడ గెలిచారు. ఖచ్చితంగా మీకున్న మంచి పేరు వల్ల కూడా గెలిచి ఉండొచ్చు, కాదనడానికి లేదు. కానీ ఏం చేశారు మీరు? ఏ పార్టీ నుంచి గెలిచారు? మీకు ఇంకా 5 ఏళ్ల కాలాన్ని మీ కూతురుకు వస్తుందో రాదో తెలియని 5 ఏళ్ల కోసం ఎందుకు త్యాగం చేశారు? మళ్ళీ అక్కడే పసునూరు దయాకర్ కూడా వెళ్ళాడు. అక్కడే పసునూరు దయాకర్ ఉన్నాడు. పసునూరు దయాకర్ మీ ఎంబడి తిరగడానికి అనిపించాడా? రమేష్ ఆయన మీకంటే ఎక్కువ కాలం అక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి నాయకుడు. ఆరూరు రమేష్ ఏమన్నా తక్కువ ఉన్నాడా? ఆరూరు రమేష్ కూడా మీ వల్ల నష్టపోయినానని చెప్తున్నాడు. మీరు మనస్ఫూర్తిగా పనిచేయలేకపోవడం వల్ల ఓడిపోయినానని చెప్తున్నాడు. మందకృష్ణ మాదేవ్ గారు చాలా చక్కగా ఈ స్టోరీ అంతా చెప్పి ఉన్నాడు. ఇప్పటికే ఒక 5-6 మంది నాయకులను ఎదగనీయకుండా కడియం శ్రీహరి చేసినాడని చెప్పారు. సరే కారణం ఏమైనప్పటికీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు షిఫ్ట్ ద లాయల్టీ. శ్రీహరి లాంటి ఒక టవరింగ్, నాకు చాలా గౌరవం శ్రీహరి గారు అంటే. నిజంగా కూడా చాలా భయానే మాట్లాడుతుంటాడు. ఈజ్ వెరీ నైస్ జెంటిల్. ఈ వయసులో ఏం ప్రాబ్లం? నిజంగానే కావ్యకు టికెట్ ఇవ్వకపోతే పోతే అరే నిజమే కదా ఇవ్వాలి కదా అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు తీసుకెళ్ళి కాంగ్రెస్లో మళ్ళీ సరే అఫ్కోర్స్ ఇప్పుడు ఈయన అనుచరులే కాంగ్రెస్లో అందరు ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి అనుచరుడే, ఈయనకు చాలా దగ్గర. ఇవన్నీ బహుశా కాంగ్రెస్ నేచర్ కూడా మారుతుంది కాబట్టి. శ్రీహరి గారు తెలుగుదేశం టీఆర్ఎస్ తప్ప మధ్యలో కాంగ్రెస్ వైపు ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఇప్పుడు పోవడం అనేటువంటిది ఆయనకు తప్పనిసరి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కూతురు కోసం అంతే అంటే కూతురు గెలుస్తుందా గెలవదా అనేది సెకండరీ. మీరు ఎందుకు ఏం బ్లేమ్ చేస్తారు? మాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి అని అనడానికి లేదు. ఆరూరు రమేష్ లాగా, లేదా ఇంతకుముందు ఉన్న దయాకర్ గారి లాగా, లేదా అక్కడ గుడిమల్లి రవికుమార్ అని ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనలాగా. అంటే మీరు ఒకటి గమనించండి, ఎస్సీ కాన్స్టిట్యున్సీస్లోనే ఈ క్రైసిస్ అంతా వస్తుంది. మనం ఇప్పటివరకు ఇవే మాట్లాడుతున్నాం.
వివేక్ గారి చరిత్ర అదే. వివేక్ పిల్లలను, వివేక్ తమ్ముడిని, వివేక్ అన్నని వాళ్ళ కోసం దేనికైనా చేసే స్థాయికి పోతున్నారు. మల్లు రవి గారు, మల్లుబట్టి విక్రమార్క గారు జరిగినటువంటి తతంగం అదే. ఖమ్మం ఇప్పటికీ పెండింగ్లో అంటే చాలామంది ఏమనుకుంటారంటే దొరలు అంటే కేవలం అగ్రవర్ణాల్లో ఉంటారు, వెలుమల్లో ఉంటారు, బ్రాహ్మణుల్లో ఉంటారు, పటేన్లు అంటే రెడ్లలో ఉంటారు అనుకుంటారు. కానీ అధికారం, అహంకారం రెండు కలిసిన తర్వాత ఎవరైనా సరే దొరలాగా బిహేవ్ చేస్తుంటారు. అసలు ఈ 4 కుటుంబాలు ఏంది మొత్తం శాసించేది? ఈ 3 కుటుంబాలు తప్ప ఇంకెవరు లేరా దళితులు? వీళ్ళేనా మొత్తము 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా కాన్స్టిట్యున్సీస్ని కాంట్రాక్ట్ పట్టుకున్నారండి. పెద్దపల్లిలో నేను చదువుకుంటున్న కాలం నుంచి 50 సంవత్సరాల నుంచి ఒకటే ఫ్యామిలీ రూల్ చేస్తుంది. అది కూడా హైదరాబాద్ నుంచి పోయి పెద్దపల్లిలో పోయిన ఫ్యామిలీ. ఒక తండ్రి, ఒక 2 కొడుకులు, ఒక కొడుకులు ఏదేదో అమ్మ నాన్న పెద్దపల్లి పిల్ల అన్నట్టుగా, పెద్దపల్లి అమ్మాయి అన్నట్టుగా ఉంది ఈ స్టోరీ. పెద్దపల్లే కాదు, అంటే అనంతరాములు గారిని చూస్తున్నాము. వాళ్ళలో కూడా ఒక వరుస క్రమంలో అరే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. డెమోక్రసీ అని అంటే ఈక్వల్ చాయిస్ కూడా కదా, ఈక్వల్ ఆపర్చునిటీ కూడా. ఏదో పదవులు పైసలు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏమవుతుంది అనేటువంటిది కూడా అర్థం కావట్లేదు. మనం ఫోకస్ అంతా బీఆర్ఎస్ మీద పెట్టినాం కాబట్టి ఈ పోయిన ఇద్దరు ఎవరు పెద్ద మాస్ లీడర్లు కాదు. ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నట్టుగా శ్రీహరి గారు వెంబడి ఒక 1000 మంది ప్రజలు, ఒక 50 మంది జెడ్పీటీసీలు, ఒక 10 మంది ఎంపీటీసీలు ఎంబోలా. ఆయన కూతురు పోతున్నారు. అట్లా కేకే కదా. ఈ ఇద్దరు పోతే ఎందుకు ఆందోళన పడుతున్నారు వీళ్ళందరూ? అసలు ఈ ఇద్దరు నాయకులు ఎట్లా అయినారు నిజంగానే ఆలోచించండి. కేసీఆర్ కనుక కేకేని పికప్ చేసి ఉండకపోతే ఈ 10 ఏళ్ళ తర్వాత కేకేని ఎవరైనా గుర్తుపెట్టుకునే వాళ్ళ? ఎందుకంటే కేకేతో పాటు కాకలు తీరినటువంటి హనుమంతరావు గారి పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. ఇద్దరు సమవుజ్యులు, సమానం ప్రయాణం చేసినటువంటి వాళ్ళు. అంటే ఈ 10 ఏళ్ళ అధికారంలో లైమ్ లైట్లో లేకపోతే హనుమంతరావు గారు లాగానే ఉండాల్సిన వాడు కదా. ఈ 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలోనే ఉండి బీఆర్ఎస్కి కేసీఆర్ రానియకపోయి ఉంటే కడియం శ్రీహరి ఎక్కడ ఉండేవాడు? డిప్యూటీ సీఎం అయ్యేవాడా? అసలు తెలంగాణలో సరే దళిత ముఖ్యమంత్రి అని ఇవ్వలేదు, కనీసం ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాడన్న కృతజ్ఞత ఉందా ఎవరికైనా? ఎక్కడ ఉండేవాళ్ళు మీరు ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఆదరించకపోతే? 10 సంవత్సరాలకు 10 సంవత్సరాలు సంపూర్తిగా 5 పదవులు తీసుకున్నారు కదా. ఇది వీళ్ళకు ఉండాల్సినటువంటి ఇది. ఈ మొత్తానికి కారణం ఇటువంటి వాళ్ళని ఆదరించడం, చెరదీయడం, మోసపోవడం. ఎప్పుడైనా సరే మోసపోయినోడు అమాయకుడు అని అనుకోవడానికి వీలేదు. కేసీఆర్కి అప్రమత్తత లేదు. చాలామంది చాణక్యుడు అంటారు కానీ నాకైతే డౌట్. చాణక్యం ఎక్కడ ఉందండి? ఇక్కడ చచ్చిపోయిన పాములను తీసుకొచ్చి మీరు నాగుపాములాగా తయారు చేసి ఇప్పుడు వాటికి భయపడిపోయి పారిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది చాణక్యుడు అయితే? ఎందుకు మీరు నమ్మవలసిన వాళ్ళనేమో నమ్మలే, మీ ఇంటి చుట్టూ తిరిగిన వాళ్ళని దూరం పెట్టుకున్నారు. టైంలో కలిసి వచ్చిన వాళ్ళని నేను మళ్ళీ చెప్తున్నా, ఈటెల రాజేందర్ని బయటికి పంపడం అనేటువంటి మీరు చేసిన తప్పు. ఆయనని విధేయుడు ఇప్పటికి కూడా మీరు నమ్మండి. నిన్న కేటీఆర్ అంటున్నాడు రాజేంద్ర అని, ఇప్పటికి కూడా పాపం కేటీఆర్ కూడా ఆయన రాజేంద్ర అన్న అని తప్ప ఎన్నడూ రాజేంద్ర అని కూడా అన్నాడు. ఐ మీన్ సభలో అయినా బహిరంగ సభలో అయినా ఆయనకు గౌరవం ఉంది. ఆయనని అంత 3 నెలలు దాన్ని ఒక ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేసి ఆయన ఫోన్లను కూడా ట్యాప్ చేసినారనే విమర్శలు వచ్చి ఆయన కుటుంబం మొత్తాన్ని ఇవన్నీ అవసరమా రాజకీయాలలో? ఎందుకు ఆయనను దూరం చేసుకున్నారు? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బాగా తెలుసు. ఆయన జెంటిల్మెన్ పొలిటీషియన్. ఆయన వాళ్ళ తాతగారి నుంచి కొండార వెంకటరంగారెడ్డి గారి నుంచి తెలంగాణకు ఉన్న అనుబంధం మనకు తెలుసు. వాళ్ళ తండ్రి గారు కూడా కొండమాధవరెడ్డి గారు మంచి న్యాయమూర్తి. ఈయన అమెరికాలో ఉండి మిగతా వ్యాపారాలలో ఉండి మాకు ఉద్యమ కాలంలో బాగా పరిచయం. 2-3 సందర్భాల్లో నేను వాళ్ళ మీటింగ్లో కూడా వెళ్ళాను. ఇట్లా పనిచేసి ఆయన పనులు ఆయన చేసుకొని మీకు పార్లమెంట్లో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని ఎందుకు నమ్మలేదు మీరు? నమ్మకుండా ఆయనకు టికెట్ ఇవ్వకుండా రంజిత్ రెడ్డిని ఎందుకు పట్టుకొచ్చుకున్నారు? పోనీ రంజిత్ రెడ్డి ఏమన్నా మీతో ఉన్నాడా? రంజిత్ రెడ్డి ఈటెల రాజేందర్ పార్ట్నర్స్ అనే సంగతి మీకు తెలియదా? పౌల్ట్రీలో
బినామీలు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడినారు కదా అంతమంది. ఇవాళ విచిత్రం చూడండి, నిజంగా ఈ ఎన్నికల్ని మరి మనం ఇంకొక స్టోరీ చేయొచ్చేమో. ఈ ఎన్నికల్ని గమనిస్తే పోటీ బీఆర్ఎస్కి మధ్యలోనే ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ తీసుకోండి, కాంగ్రెస్ సునీతారెడ్డి బీఆర్ఎస్ లేకపోతే కేవలం గృహిణి. ఆ సంగతి అర్థం చేసుకోవాలి. పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదు. తెలంగాణ ఉద్యమకారులను వేధించి హింసించి రౌడీజం చేసి దాడి చేసినటువంటి వ్యక్తి. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. అటువంటి పట్నం మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఈటెల రాజేందర్ లాంటి ఉద్యమకారుడు, హరీష్ రావు గారు లాంటి ఉద్యమకారుడి మధ్యలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కూర్చోబెడితే ఇది పడే కదా, బాధపడే కదా, అంటే దానికి బాధపడే కదా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బయటికి వెళ్ళిపోయింది. ఆ వివాదంతో ఆ రెండు ఫ్యామిలీల మధ్యలో ల్యాండ్ గొడవలు, మిగతా గొడవలలో మహేందర్ రెడ్డి వైపు తీసుకోవడం వీళ్ళు, దాంతో ఆయన భరించలేక వెళ్ళిపోయినాడు. ఇవాళ అటువంటి మీ పార్టీలో పుట్టి పెరిగిన సునీతారెడ్డి మీరు వద్దనుకొని బలవంతంగా వదిలేసి మెడలు బట్టి గెంటేసిన ఈటెల రాజేందర్ మీ క్యాండిడేట్ తోటి ఇప్పుడు మల్కాజ్గిరిలో పోటీ పడుతున్నారు. అంటే రంగంలో ఉన్న ముగ్గురు మీ వాళ్ళే. అదేవిధంగా మీరు చేవెళ్ళ కూడా తీసుకోండి. చేవెళ్ళలో పోటీ పడుతున్న మీరేమో ఒక అరువు క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టినారు. ఇప్పుడు అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నడూ మీ పార్టీలో లేడు. ఉల్టా మీ పార్టీ ఎమ్మెల్యేలని రాజశేఖర రెడ్డి హయాంలో 10 మంది ఎమ్మెల్యేలను కొనేసుకొని ఆయన ఎమ్మెల్సీ అయినాడు కౌన్సిల్లో. అప్పుడు ఆయనను మీరు మీ పార్టీ తరఫున పెట్టినారు. ఆయన నిజానికి మొన్నటి వరకు ఎవరండి? తెలుగుదేశం పార్టీ తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షుడు. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ దాకా 3 నెలల క్రితం ఆయన మీ క్యాండిడేట్ అని మీరు రంగంలోకి దించినారు. ఆయన ఎవరితోటి పోటీ పడుతున్నాడు? ఇప్పుడు మీ పార్టీ నుంచే పోయిన ఇద్దరితోటి పోటీ పడుతున్నాడు. దానిలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, రంజిత్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళు రాజకీయాల్లో పుట్టిందే మీ పార్టీలో, అది గుర్తుపెట్టుకోండి. రాజకీయాల్లో పుట్టిందే బీఆర్ఎస్లో వాళ్ళు పొలిటికల్గా. అటువంటి వాళ్ళతోటి అటువంటి తెలంగాణ వాదులు ఇద్దరు, సరే తెలంగాణ కోసం ఉన్న వాళ్ళతోటి నువ్వు పోటీ పడుతున్నావు. ఇప్పుడు ఇట్లా మీరు మొత్తం నియోజకవర్గాలు చూడండి, ఆదిలాబాద్ చూడండి, ఈవెన్ సిద్దిపేట, మెదక్ చూడండి. రఘునందన్ రావు మీతోటి 20 సంవత్సరాలు ఇప్పుడు కూడా చెప్తాడు టీవీలలో. ఆయన నేను 2001 ఏప్రిల్ 27 నాడు నేను పార్టీలో చేరినాను. ఆ రోజు నుంచి మీతోటి ఉండి టికెట్ రాక నేను లేకపోతే పొగబెట్టడం వల్లనో లేకపోతే అక్కడ రాజకీయాలు ఆయన బయటికి పంపినాడు. ఇప్పుడు ఆయనే మీకు ప్రధాన ప్రత్యర్థి. అక్కడ జైరాబాద్లో బీబీ పాటిల్ మీ పార్టీ, ఇప్పటికి కూడా మీ పార్టీ ఎంపీ, ఇవాళ వెబ్సైట్లో కూడా ఆయన పేరుంది బీఆర్ఎస్ ఎంపీ అని. ఇప్పుడు ఆయన మీ పార్టీ అభ్యర్థికి నిలబడతా ఉన్నాడు ఎదురుగా పోటీగా. అట్లాగే వరంగల్లో చూస్తే ఇప్పుడు ముగ్గురు మీ పార్టీ వాళ్ళే పోటీ పడే పరిస్థితి ఉంది. ఆరూరు రమేష్, కడియం కావ్య, కడియం శ్రీహరి అండ్ మీ పార్టీ అభ్యర్థి ఎవరో తెలియని అయోమయంలో ఉన్నారు. మీరు ఎక్కడైనా బండి, మీరు మహబాద్ బండి, ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఎక్కడి నుంచి వచ్చినాడు ఆయన? ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే మీ పార్టీలో ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమకారుడు ఆయన, జేఏసీలో పనిచేసినాడు. అట్లా వచ్చి కదా మీరు పికప్ చేసి తీసుకున్నది. వీళ్ళందరినీ ఎందుకు బయటికి వెళ్ళగొట్టారు? వీళ్ళందరినీ ఎందుకు అగౌరవపరిచారు? వీళ్ళందరి సామర్థ్యాన్ని మీరు ఎందుకు గుర్తించలేదు? వీళ్ళందరికీ సంబంధించినటువంటి విశ్వాసాన్ని మీరు ఎందుకు పొందలేకపోయినారు? అంటే చాణక్యుడు ఒక మాట అంటాడు, నీ శత్రువు బలహీనుడు అని తెలిసినప్పుడు వాడితోటి ఫ్రెండ్షిప్ చేయమని చెప్పి, అప్పుడు నీ బలం పెరుగుతుందని అనుకుంటాడు. కానీ నేనేం చేసినాడు? మిత్రుల బలహీనతను గమనించి వీళ్ళు బలహీనుడని బయటికి పంపించినారు. కానీ వాళ్ళే ప్రతిపక్షాల బలమై ఉన్నారు. వీళ్ళు లేకపోతే కాంగ్రెస్ ఒక 6 కాన్స్టిట్యున్సీలో పోటీ ఉండదండి వీళ్ళు లేకపోతే. అందుకే కదా టికెట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు. అదే వరంగల్ విచిత్రంగా జరిగింది. అదే వరంగల్లో స్వయంగా మీ ఎమ్మెల్యేగా మొన్న ఓడిపోయిన రమేష్, ఆరూరు రమేష్, నేను బీజేపీ పార్టీలోకి పోతా మరో అంటే మీరు కారులో కూర్చోబెట్టుకుని వస్తే రోడ్డు మీద అటకాయించి మరీ ఆయన లాక్కెళ్ళే పరిస్థితి, షర్ట్ అంతా జినిగిపోయే పరిస్థితి తీసుకొచ్చినారు. మీరు నమ్మినంత కాలము, మిమ్మల్ని వాళ్ళు నమ్మినంత కాలం మీరు వాళ్ళని నమ్మలేదు.
వాళ్ళ అవకాశం కోసం చూసి ఇవాళ బయటకు వెళ్ళిపోతున్నారు. బయటకు వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. మీ మీద ఇంకా నయం, మీ మీద నిందలేం వేయట్లేదు వాళ్ళు, కానీ వాళ్ళు మేము అవమానపడ్డామనే మాట మాత్రం అందరూ చెప్తున్నారు వరుసలో. అప్పుడు ఈటల రాజేంద్ర ఇంకా దాన్ని మర్చిపోలేదు కదా. కేటీఆర్ గారు చెప్పినట్టు ఆయనకి ఇంకా పుట్టింటి వాసన పోయినట్టు లేదు. ఆయన మాట్లాడుతూ ఉపన్యాసాలు కూడా మా సారు అంటాడు. మీ సార్ అంటే మోడీనా, మీ సార్ అంటే అమిత్ షానా, మీ సార్ అంటే కేటీఆరా కేసీఆర్ అనేది అర్థం కాదు. అంటే అంత సౌమ్యుడు ఆయన. ఇది నెగిటివ్గా చెప్పట్లేదు. అంత ఇది ఉండేటువంటి మనిషి, లాయల్టీ ఉన్నటువంటి మనిషి. ఎందుకండి ఎన్ని ఎకరాలు సాధించారండి? ఇవాళ టెలిఫోన్ చేత పట్టుకున్న పోలీసుడు చేసిన దానికంటే ఎక్కువ చేసిన వాళ్ళు కూడా 600 కోట్లు 500 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఒక రాజకీయ పార్టీలో నాయకత్వం బాగా పెరిగినప్పుడు, కౌటిల్యుడు అర్థశాస్త్రం కూడా అట్లనే చెప్తుంటా, నువ్వు చెట్లను ఎదగనియాలి. ఎదిగనిచ్చినప్పుడే ఒక మహారణ్యంలాగా, దుర్భేద్యమైన అరణ్యంలాగా నువ్వు తయారై ఉంటావు. అప్పుడే వాటిల్లో పక్షులు ఉంటాయి, పశువులు ఉంటాయి, మనుషులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ నువ్వు ఎదిగే ప్రతి చెట్టును నరికేస్తాను అనుకుంటూ పోతే చివరికి నువ్వు తీసుకొచ్చిన బోన్సాయిల్ మొక్కలు కూడా ఇవాళ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ బోన్సాయి మొక్కలే. ఇప్పుడు లేటుగా పోతున్నా ఇవందరూ ఎన్నికల ముందు పోయిన వాళ్ళు అందరూ నిజంగానే మంచి, అసలు నేను దూరం చేసుకొని ఉండకపోతే ఇవన్నీ కాదండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హ్యూమిలియేట్ చేయకపోయి ఉంటే ఇవాళ తెలంగాణలో అధికారంలో ఎవరు ఉండేవాళ్ళండి? ఇది మనం చెప్పుకోక్కర్లే, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్ల 15 సీట్లు గెలిచినామని. ఖమ్మం జిల్లా అంతా గెలిపించినాడు, వరంగల్ దాకా వచ్చినాడు, అటు దిక్కు నల్గొండ దాకా పోయినాడు. ఇప్పుడు ఆయననే తీసుకెళ్ళి బీజేపీలో 20 మందితో పోతున్నాడని కూడా చెప్తున్నారు. ఇంకో స్టోరీ నడుస్తుంది. దీనికి మొత్తానికి ఈ రాజకీయ సంక్షోభానికి, ఇప్పుడున్న రాజకీయ సంక్షోభం, రేపు రాబోయే రాజకీయ సంక్షోభం కూడా కాంగ్రెస్లో పొరపాటున వస్తాయి. ఈ మొత్తానికి కూడా కారణం కేసీఆర్, ఆయనకున్నటువంటి వ్యూహలోపం, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మంచిది కాదు నిజానికి. ఇది ఒక కేసీఆర్కు టీఆర్ఎస్ వదిలేయండి, తెలంగాణ కూడా ఒక అస్తిత్వ వేదిక లేకుండా తెలంగాణ తయారు కాబోతుంది ఇంకా నాయకత్వంలో ఇటువంటి వైఖరి కనుక ఉంటే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అదే నేతలు, అదే పార్టీలు మారడానికి మీరు చేయండి. కాంగ్రెస్ మైనస్ బీఆర్ఎస్ తీసి ఎంతమంది ఉన్నారు చెప్పండి? కాంగ్రెస్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు అసలు కొన్ని చోట్ల వాళ్ళకు నాయకులు లేరు. మీరు ఒక జీవన్ రెడ్డిని అక్కడ ఇచ్చారు, నిజామాబాద్ నుంచి ఇచ్చారు. ఆదిలాబాద్ నుంచి కొత్తగా ఆమెకు రాజకీయాలు కూడా తెలియదు. మీ క్యాండిడేట్ పోతే ఇంకో కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చుకున్నారు అక్కడ. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ నాయకత్వం లేదు. నిజామాబాద్ టౌన్లో ఇప్పుడు నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో జీవన్ రెడ్డిని తీసుకుపోయారు అక్కడికి. జీవన్ రెడ్డి కరీంనగర్ 2 కాన్స్టిట్యున్సీలు కరీంనగర్ జిల్లాలో, అక్కడ 4 కాన్స్టిట్యున్సీలు. నేను నిజామాబాద్ రాజకీయాల్లో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో పనిచేసిన వాళ్ళు ఏం కాదు వీళ్ళు. అట్లే విధంగా మీరు ఎక్కడికైనా పడ్డి, మీరు ఏ నియోజకవర్గానికైనా పడ్డి, ఎక్కడి నుంచి వచ్చినారు ఈ క్యాండిడేట్ అనేది మీరు చూడండి. అది మల్కాజ్గిరి కావచ్చు, అది ఈ 3 ఎక్కువ చెప్తుంటారు కదా, సికింద్రాబాద్, అసలు సికింద్రాబాద్లో ఎవరు పోటీ చేస్తారో చెప్పండి ఒకసారి. ఈరోజు ఎవరు సికింద్రాబాద్ క్యాండిడేట్? అసలు చెల్లుతుందా దానం నాగేందర్ పోటీ చేస్తే? దానం నాగేందర్ చరిత్ర సికింద్రాబాద్లో తెలియదు. సికింద్రాబాద్లో కొంచెం తెలివి ఉన్న వాళ్ళు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. మాసే లేరు. ఎవరు మరి అక్కడ క్యాండిడేట్? ఇప్పుడు అక్కడ మేడ్చల్లో, మల్కాజ్గిరిలో ఎవరు? లేదా ఇటుపోతే మెదక్లో ఎవరు? లేకపోతే ఇక్కడ నల్గొండలో ఎవరు? సరే, నల్గొండలో అంటే జానారెడ్డి ఇదొక రెండవది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి చూడండి. కుటుంబ పాలన అని కదా మనం ఇంతకాలం మాట్లాడాం. మీరు జస్ట్ ఎన్నికలు చూడండి, ఎన్ని కుటుంబాలు అంటే గుత్తకు కాంట్రాక్ట్కి ఇచ్చేసినారు. ఖమ్మం ఒక ఫ్యామిలీ, నల్గొండ 2 ఫ్యామిలీలు, జిల్లా మొత్తము 3 కూడా ఉన్నాయి కదా. అయిపోయింది అది. ఇప్పుడు ఎలక్షన్లలో ఒకటేమో జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి తీసుకున్న సీటు,
ఇంకో సీటు కోమటిరెడ్డి బ్రదర్స్ది, కానీ అక్కడ ఏదో మెలకబెట్టినారు, అది వేరే సంగతి. అంటే ఈ ఫ్యామిలీస్ కనుక తీసుకున్నట్టయితే పట్నం మహేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, వివేక్ అండ్ ఫ్యామిలీ, గడ్డం వివేక్ అండ్ ఫ్యామిలీ, ఎంతమంది? ఇది ఎక్కడిదండి? ఇది కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ అంటారు, కాంగ్రెస్ పార్టీ చాలా విశాలం అంటారు. మీరు కాంగ్రెస్కి మనుషులు దొరకట్లేదా? మీరు ఎందుకో భువనగిరి బాలలక్ష్మికి ఇవ్వలేదు? బాలలక్ష్మి తెలంగాణ ఉద్యమంలో వచ్చింది, కేసీఆర్ తోటి కొట్లాడింది, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎందుకో అన్ని సీట్లు గెలిచిన తర్వాత కూడా ఎందుకో అద్దంకి దయాకర్కి ఇవ్వలేదు నల్గొండ? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, రిజర్వేషన్ అంటే రిజర్వ్డ్ స్థానాలలో ఓన్లీ ఆ కులం వాళ్ళే పోటీ చేయాలి. కానీ అన్రిజర్వ్డ్ స్థానం అంటే రెడ్లది కాదండి. అన్రిజర్వ్డ్ స్థానం అంటే అక్కడ కూడా పోటీ చేయాలి ఎస్సీలు, అక్కడ కూడా ఎస్టీలకు ఇవ్వాలి. అద్దంకి దయాకర్కి ఎందుకు ఇవ్వలేదు? ఏం తక్కువ చెప్పండి? ఫోర్ ఫ్రంట్లో ఉన్న సైనికుడు కదా కాంగ్రెస్ పార్టీకి దయాకరు. అంటే అంతర్లీనంగా, అంటే నిజంగా కడియం కావ్య కంటే అధ్వానమా? పోనీ అనుకుందాం మనం పోటీ కంపేర్ చేసేటప్పుడు. ఎందుకు సికింద్రాబాద్ ఇవ్వండి, వాడో వీడో ఎందుకండి మీకు? అంటే మీకు బలం లేదా కాంగ్రెస్ పార్టీకి? ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక దేశం ధర్మం ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళు టచ్ చేయని స్టోన్ లేదు. దేవుళ్ళందరూ వాళ్ళ దగ్గరనే ఉంటారు, కానీ వాళ్ళు ప్రతి రాయిని దేవుడు అనుకునే తీసుకుపోయి గూట్లో పెడుతున్నారు. అసలు వరంగల్లో జరిగినటువంటి ప్రయోగం చూసినప్పుడు, ఈవెన్ ఈటెల రాజేందర్ లాంటి ప్రయోగం చూసినప్పుడు, లేదా ఒక్కటి వాళ్ళని మెచ్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవరైనా సరే మా గూటికి వచ్చిన తర్వాత మేము ఇట్లాంటి అనైతికమైనటువంటి పనులు వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళల్లో ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ, ఎన్ని రాజకీయాలు ఉన్నప్పటికీ, ఒక సామాన్యులను కూడా పోటీలో పెట్టి మీరు ఉండండి మేము వెనక నడిపిస్తామనేటువంటి స్థాయిలో ఎవరికి తెలియదు. ఖమ్మంలో ఉన్నటువంటి మొన్న అనౌన్స్ చేసినటువంటి నాయకుడు మనకైతే తెలియదు. అంటే భక్తు రాజకీయాలు చూస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికి తెలియదు ఆయన ఎవరో. నమ్మి బీఆర్ఎస్ వదిలేసి బీజేపీలోకి పోయినటువంటి నర్సయ్య గౌడ్ని వాళ్ళు గౌరవించినారు, ఆయనకు మళ్ళీ టికెట్ ఇచ్చినారు. ఇప్పుడు అంటే వాళ్ళకు కొన్ని విలువలు, ఒక పద్ధతి, ఆ పద్ధతిలో వాళ్ళు పోతున్నారు. దాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. అట్లా పెద్దపిల్ల గోమాస శ్రీనివాస్ అని మామూలు కార్యకర్త వస్తే కూడా తీసుకొని ఆయనకి అన్ని రకాల మేము సహకరిస్తామని చెప్పి అక్కడ పోటీలో పెట్టినారు. సీతారాం నాయక్ ఇంటికి పోయి, ఉద్యమకారుడి నువ్వు, ప్రొఫెసర్వి, విద్యావేత్తవి, ఆయనకేం రాజకీయాలు లేవు, ఆయన బీజేపీని వ్యతిరేకించినవాడు, ఆయనకేమి హిందుత్వ రాజకీయాలు లేవు, ఒక ప్రగతి దీనిలో మాట్లాడేటువంటి వ్యక్తి, ఆయనని తీసుకొచ్చి వాళ్ళు ఇమ్మీడియట్గా అడగకముందే టికెట్ అనౌన్స్ చేసి చలో మేము పోటీ చేస్తారు. నేను అనుకుంటా ఆయన ఖర్చు కూడా బీజేపీ పెట్టుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈయన దగ్గర పెద్దగా డబ్బులు ఉండే అవకాశం ఉంది. అంటే ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసేందంటే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకు ఈ రాజకీయాలు మంచివి కాదు అని అనిపించట్లేదు. ఈ నిజంగానే కనుక ఈ నాయకత్వం విఫలమైతే, ఇప్పుడు ఈ పోటీలో ఉన్నటువంటి వీళ్ళు పెడుతున్నటువంటి వాళ్ళు నిజంగానే ఒక 4-5 ఓడిపోతే రేవంత్ రెడ్డికి చాలా కష్టం ఫేస్ చేయడం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ మొత్తం కమిటీ, కార్యాచరణ కమిటీ అంతా కూర్చొని డిస్కషన్ చేస్తున్నారా? ఒక అధిష్టాన వర్గమే చేస్తుందా? లేదు ఒక పార్టీ పరిశీలకురాలే చేస్తున్నదా? ఈ విమర్శలన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పటి ఎన్నిక అనేటువంటిది నిజానికి కేసీఆర్ కంటే, లేదా బీఆర్ఎస్ కంటే, బీజేపీ కంటే ఎక్కువ టెస్టింగ్గా, ఎక్కువ టెన్షన్ తోటి ఉండేది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి. ఏం జరుగుతుందో చూద్దాం. ఎస్ అండి చక్రపాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.